వస్తుంది వస్తుంది వాయిస్ చెప్పండి. ఇంతవరకు కొంచెం డిస్టర్బెన్స్ లో నేను మాట్లాడలేకపోయాను. చెప్పండి. మేము గత నెల రోజుల నుంచి డిఎస్సీలో అవకతవకలు జరిగినాయి, స్పోర్ట్స్ కోటాలో అమ్మేసుకున్నారు, ఓటమి ప్రభుత్వం వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చేసుకున్నారని మేము గందరగోళం చేస్తారు అంటున్నారు. మేము గందరగోళం చేయట్లేదు సార్. 56 మంది విద్యార్థులు వచ్చి ఒక ప్రతిపక్ష నాయకుడి దగ్గర కూర్చుని, అయ్యా మాకు అన్యాయం జరిగింది, స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది, గోల్డ్ మెడలిస్ట్ ఉన్నప్పటికీ కూడా గోల్డ్ మెడలిస్ట్ ఇవ్వకుండా బ్రిడ్జ్ కోటాలు ఉద్యోగాలు ఇచ్చారు, మరి ఎన్నిటి మీద మాకు న్యాయం చేయండి అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? సరే మేము మీ పక్షాన న్యాయ పోరాటం చేస్తాము, ఒక అడ్వకేట్ నియమిస్తామని చెప్పారు. సరే ఇన్నాళ్ళ నుంచి మాట్లాడినటువంటి లోకేష్ గారు మరి ఆయనకి ఏం కోపం వచ్చిందో, ఏం ప్రెస్టేజ్ వచ్చిందో, లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ వాళ్ళు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారవుతున్నారు అని అనుమానం వచ్చిందో మాకు తెలియదు. కానీ ఈ రోజు విపరీతమైన ఎక్సెస్ అయిపోయారు. మేము ఆయన సవాళ్ళు స్వీకరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మేము వస్తాం, రండి, మీరు ఎక్కడికి వస్తారో, మీరు ఎక్కడికి వస్తారో రండి, మాతో పాటు 56 మంది విద్యార్థుల్ని మేము తీసుకొస్తాం, విద్యార్థులు అడిగే దానికి సమాధానం చెప్పండి. ఇకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు డిఎస్సితో పాటు అనేక సమస్యలు ఉన్నాయి. విజయవాడ నడిబొడ్డున కృష్ణా జిల్లాలో ఒక యువకుడిని లాకప్ చేస్తే ఇంతవరకు హోంమంత్రి గాని, లేదంటే నారా లోకేష్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని మాట్లాడినటువంటి పరిస్థితి. దీని మీద కూడా చర్చిద్దాం రండి. అదే సందర్భంలో నిన్న కాక మనం 20 రోజుల నుంచి, సుమారు 20 రోజుల నుంచి మా కాకినాడ జిల్లాలో చిన్నారి మిస్ అయిపోయింది. దాన్నే చిన్నారి ఇప్పటికి ఇంకా పట్టుకోలేకపోయారు. ఆ అమ్మ ఆచూకీగా తెలియలేకపోయింది. దాని మీద కూడా చర్చిందాం రండి. అదే సందర్భంలో అమరావతి రైతులు, అయ్యా మా భూములేమో, మా భూములు లాక్కున్నారు, మాకు తీసుకున్న భూములకు ఇంకా నష్టపరిహారం రాలేదు, మాకు ఇస్తానన్న ఐటమ్స్ ఇవ్వలేదు, మరి మీరు మాకు న్యాయం చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. దాని మీద కూడా చర్చిందాం రమ్మని నేను అడుగుతున్నా. ఈవేళ ఆక్వా రైతుల గురించి మాట్లాడుతున్నా. ఆక్వా రైతులు పండించినటువంటి పంటకే రొయ్యకి ఇజ్రాయెల్ గారు ఒక మాట మీరు చెప్పిన ప్రతిదీ కరెక్టే. దాని మీద ఖచ్చితంగా డిబేట్ జరగాలి ప్రతి అంశం మీద. ఇవాళ మనం మాట్లాడుతోంది డిఎస్సికి సంబంధించి కాబట్టి డిఎస్సిలో ఒక నిమిషం ఇజ్రాయెల్ గారు, డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అంటున్నారు. ఒక నిమిషం కాకపోతే ఈ నియామక ప్రక్రియను అడ్డుకునే కుట్ర అని కూటమి అంటుంది. దానికి మీ సమాధానం ఏంటి? అలానే అరెస్ట్ కూడా జరగచ్చు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిది. అప్పుడు కూడా డిఎస్సి కోసం పోరాడినటువంటి ఇదిలోనే అరెస్ట్ అయ్యారని చూపించుకునేటువంటి ప్రయత్నమే అని ఇందాక అజయ్ సజ్జా గారు కూడా అన్నారు. దానికి సమాధానం డిఎస్సికి సంబంధించి మాట్లాడుతున్నాం ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా, లెక్కర కేసులో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పంపేస్తారని వీళ్ళకి ఊహలు ఎందుకు వచ్చేస్తారే అంటాను. అంటే వీళ్ళందరూ కలిసి కుట్రపానం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని పెట్టి జైలుకి పంపాలని ఆలోచనతో ఉన్నారా అని అనుమానాలు కూడా మాకు వస్తున్నాయి. దీని మీద మేమేమంటామంటే అత్యంత రహస్యంగా జరగవలసినటువంటి డిఎస్సి పత్రాల్ని లీకేజ్ చేయవలసిన అవసరం ఉంది. అదే సందర్భంలో నవీన్ అనే వ్యక్తి ఆ ఎస్సీఆర్టీలో పనిచేశారు కాబట్టి అతను టాప్ ర్యాంక్ వచ్చినప్పుడు అతను తాడేపల్లి ప్యాలెస్ లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన అభ్యర్థులు ఎవరు కూడా పేపర్ లీకేజ్ కాదు, మీరే పేపర్ లీకేజ్ జరగలేదు, మాకు ఎక్కువ మార్కులు వచ్చినా జాబ్స్ రాలేదన్నటువంటి వాళ్ళ అభ్యంతరాలు వ్యక్తం చేశారనే కదా ఇందాక వారు కానీ లేకపోతే సజ్జ గారు కానీ మాట్లాడింది. రైట్, చెప్పండి. ఒక్క నిమిషం ఇజ్రాయెల్ గారు, ఒక్క నిమిషం. గౌరవ శాసనమండలి సభ్యులు గారు నవీన్ అంశాన్ని ప్రస్తావించారు. నవీన్కు సంబంధించిన అంశం ఏదైతే ఉందో అతను వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ హెచ్ఆర్ దగ్గర నుంచి క్లియరెన్స్ అంటే రిలీవ్ సర్టిఫికేట్ తీసుకోకుండా కనీసం దానికి సంబంధించి మళ్ళీ వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా అది సబ్మిట్ చేయనందువల్ల అతను పరిగణలో తీసుకోలేదని స్పష్టంగా అధికారులు చెప్పారు ఇజ్రాయెల్ గారు. మళ్ళీ అతను దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఇది గమనించుకోవాల్సిన అంశం. కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాము, కమిషనర్ అతను సర్టిఫికేట్ ఎన్ఓసి ఇవ్వలేదు, వాళ్ళు ఎన్ఓసి తీసుకోలేదు. ఇతను అది ఎలా ఇస్తారు? అది హాల్ టికెట్ ఎలా జారీ చేశారు? ఏదండి ఎన్ఓసి ఇవ్వలేనప్పుడు హాల్ టికెట్ ఎలా జారీ చేశారు? ఏదండి అది సార్ మీరు శాసనమండలి సభ్యులు ఆ ప్రశ్న అడగకూడదు. మీరు శాసనమండలి సభ్యులైండి ఆ ప్రశ్న అడగకూడదు. ఉత్తీర్ణత పాస్ అయిన తరువాత, సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు అడుగుతారు వివరాలు, మన ఎన్ని సర్టిఫికెట్లు ఇవ్వమని, అప్పుడు మాత్రమే. అంతే తప్ప ముందుగా దాన్ని సబ్మిట్ చేయమని ఎవరు అడగరు. ప్రతి వాళ్ళు దాంట్లో
వాళ్ళు ఏదైతే రాసుకుంటారో దాని ప్రకారం జీవో ప్రకారం వాళ్ళకున్న అర్హతలను బట్టి వాళ్ళు పరీక్షల్లో రాసుకుంటారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసేటప్పుడు ఇవన్నీ అడుగుతారు, ఈ ఉండయా లేవా అని చెప్పని. అవి సబ్మిట్ చేయాల్సిన బాధ్యత అభ్యర్థుల మీద ఉంటుంది, మనకుండదు. ఇప్పుడు మీరున్నారు సార్, ఒక విషయం మీరున్నారు చెప్పండి. చెప్పండి నాకు టైం లేదు. ఎంతసేపు వారు మాట్లాడారు, నన్ను మాట్లాడనివ్వండి. చెప్పండి ఎంతసేపు వారు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడలేదు. కన్వీనర్ తప్పించి ఎస్సీఆర్టీ డైరెక్టర్ డిస్టర్బెన్స్ వస్తున్నాయి. ఒక్కసారి మీది బ్రేక్ అయింది ఆడియో, ఇంకొకసారి రిపీట్ చేయండి. కన్వీనర్ గా ఉన్నటువంటి తప్పించి ఎస్సీఆర్టీ డైరెక్టర్ ఎందుకు డిఎస్సీ బాధ్యతలు అప్పించారు? డిఎస్సీ కన్వీనర్ మార్చాల్సిన అవసరం వచ్చింది. 1-2 సార్లు మెరిట్ లిస్ట్ ఎందుకు మార్చారు? మెరిట్ లిస్ట్ డిస్ప్లే చేయవలసిన అవసరం ఉందా లేదా? ఇవన్నీ అనుమానం ఉన్నాయా లేవా? మరి ఇన్ని అనుమానాలు పెట్టుకున్నప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీ అడిగినప్పుడు సిబిఐ ఎంక్వైరీ అయ్యింది, మీకు చిత్తచుంటుంటే మీరు ఎందుకు భయపడిపోతున్నారు? సిబిఐ ఎంక్వైరీ ఏమంటుండే? రైట్, ఓకే దానికి ఆన్సర్ తీసుకుందాం. అజయ్ సజ్జ గారు, కొన్ని జీవోలు తీసుకొచ్చారు, కావాల్సిన వాళ్ళకి ఇచ్చారు, గేట్లు ఎత్తేసారు, గేట్లు క్లోజ్ చేశారు, జీవోలు మళ్ళీ రద్దు చేశారని కూడా మాట్లాడుతున్నారు, రకరకాల ప్రశ్నలు. ఒక్క నిమిషం ఇజ్రాయెల్ గారు, మీరు ఒక క్వశ్చన్ వేశారు. రైట్ ఒక్కసారి మీ ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది చూసుకోండి. మీరు అడిగిన ప్రశ్నకి ఓకే దానికి సమాధానం అజయ్ గారు. చందు గారు ఇక్కడ